అందరికీ నమస్కారం. త్వరలో వరలక్ష్మి పూజను మనం జరుపుకోనున్నాం కదా. ఈ సందర్భంగా వరమహాలక్ష్మి పూజా విధానం శాస్త్రోక్తంగా ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూస్తే వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి, అందుకు ఏమేమి సామాన్లు అవసరమవుతాయో అవన్నీ మనం సిద్ధం చేసుకోవచ్చు. ముందుగానే తెలుసుకోవడం వల్ల పని సులువు అవుతుంది. కాబట్టి అందరూ ఒక పేపరు కాగితం పక్కన పెట్టుకొని నేను చెప్పేటువంటి వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళల హడావుడి అంతా ఇంతా కాదు. పూజలు, నోములు, వ్రతాలతో ఈ మాసం అంతా ఎక్కడ చూసినా కళకళలాడుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలు అమ్మవారి ఆరాధనకు విశిష్టమైనవి. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసే వరలక్ష్మి వ్రతంకు సనాతన హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ వరలక్ష్మి వ్రతాన్ని మనం జరుపుకోబోతున్నాం. సాధారణంగా ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది. కాబట్టి పూజను ఉదయం 10:30 లోపు కానీ లేదా 12 గంటల తర్వాత కానీ చేసుకోవాలి. ఈరోజు వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయని, జీవితంలో ధనానికి లోటు ఉండదని విశ్వాసం. వరలక్ష్మి వ్రతం చేసే గృహిణులు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముంగిలిలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో, పూలమాలలతో అలంకరించుకోవాలి. అభ్యంగన స్నానం చేసి శుచి అయి పట్టు వస్త్రాలు ధరించాలి. పూజకు కావలసిన సామగ్రిని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏమేమి అవసరమవుతాయన్నది ఇప్పుడు మనం చూద్దాం. పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, అగరబత్తులు, దీపారాధన కుందులు, ఆవు నెయ్యి, ఒత్తులు, కర్పూరం, అక్షింతలు, పూలు, అరటిపండ్లు, అరటి పిలకలు, కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు, తోరాలు కట్టుకోవడానికి నూలు దారం, కలశానికి వెండి కానీ, ఇత్తడి కానీ, రాగిది కానీ, చెంబు, అమ్మవారికి నూతన వస్త్రాలు, శక్తి కొద్దీ ఆభరణాలు. ఈ వస్తువులన్నీ అందరు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పూజా మందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అరటి పిలకలతో, పుష్పమాలికలతో, మామిడి కొమ్మలతో మండపాన్ని చక్కగా అలంకరించుకోవాలి. సమంత్రపూర్వకంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. అనంతరం కలశంలో గంగాజలం, పూలు, అక్షింతలు వేసి మామిడి ఆకులతో అలంకరించి పైన కొబ్బరికాయను ఉంచి దానిపై ఎరుపు రంగు జాకెట్ ముక్కను ఉంచి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ కలశాన్ని మన శక్తికి తగినట్లుగా రకరకాల ఆభరణాలతో అలంకరించుకోవచ్చు. కలశం సిద్ధం చేసుకున్న తర్వాత కలశానికి ముందు వైపుగా అమ్మవారి చిత్రపటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ ఉంచుకోవాలి. నైవేద్యం సిద్ధం చేయడం ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. అమ్మవారి మహానైవేద్యానికి కావలసిన పదార్థాలన్నీ తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు పూజను ప్రారంభించుకోవాలి. ముందుగా గణపతి పూజను చేయాలి. దీపారాధన చేసుకొని తమలపాకులో పసుపుతో గణపతిని తయారు చేసి షోడశోపచారాలతో పూజించాలి. అరటిపండ్లు, బెల్లం వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం కలశ పూజను చేయాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కలశంలోకి సమస్త నదీ జలాలను ఆవాహన చేస్తూ అక్షింతలు వేస్తూ కలశ పూజను పూర్తి చేసుకోవాలి. అనంతరం వరలక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా షోడశోపచారాలతో పూజించాలి. శ్రీ మహాలక్ష్మీదేవిని మంత్రపూర్వకంగా ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజ చేయాలి. నూలు దారానికి పసుపు పూసి పువ్వులను చక్కగా అమర్చుకుంటూ తోరాలను తయారు చేసి అమ్మవారి ముందు ఉంచి తోర పూజను అక్షింతలతో చేయాలి. అనంతరం తామర పువ్వులు, గులాబీ పువ్వులు, కలువ పువ్వులు వంటి రకరకాల పువ్వులతో అక్షింతలు కూడా వేస్తూ శ్రీలక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలను చదువుకోవాలి. అనంతరం కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. అమ్మవారికి పులిహోర, గారెలు, బూరెలు, పరమాన్నం, వడపప్పు, పానకం, శనగలు, చలిమిడి వంటి సాంప్రదాయ ప్రసాదాలను నివేదించాలి. కర్పూర నీరాజనం ఇచ్చి మంగళహారతులు ఇవ్వాలి. ఆత్మప్రదక్షిణ పూర్వక నమస్కారాలను అమ్మవారి సమక్షంలో చేయాలి. తరువాత అమ్మవారిని తొలి ముత్తైదువుగా భావించి చీర, జాకెట్టు, తోరం, పసుపు కుంకుమలతో వాయినాన్ని ఇవ్వాలి. పూజ పూర్తయ్యాక భక్తి శ్రద్ధలతో తోరాలను కట్టుకొని వ్రత కథను చదువుకొని అక్షింతలు వేసుకోవాలి. ఇప్పుడు ముత్తైదువులకు యథాశక్తి తాంబూలాలు, వాయినాలు ఇవ్వాలి. పెద్ద ముత్తైదువులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం. ఎవరైతే శాస్త్రోక్తంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రతి ఏడాది ఆచరిస్తారో ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారు అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. ఎవరికైనా శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలు కాకపోతే మాసంలో ఏ శుక్రవారం నాడైనా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇదేనండి వరలక్ష్మి వ్రత పూజా విధానం. అందరూ చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోండి. అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః.